చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పరోక్షవారు. పాత నిబంధనలో పస్కా అన్నారు, కొత్త నిబంధనలో బల్లారాధన అన్నారు. పాత నిబంధనలో మాంసం కోసి తినాలి, మాంసం కొయ్యాలి, ఇంటికి ఒక గొర్రె పిల్ల కొయ్యాలి. ఇక్కడేం దారి మీద సేవకుడే దర్శనం తెస్తాడు, రొట్టె తెస్తాడు. చూద్దాం దేవుని యొక్క నిర్గమాకాండ 12వ అధ్యాయం. మీరు చదవద్దు, నేను చదువుతాను. 43వ వచనం నుండి 49వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడైనడు దాన్ని తినకూడదు. అన్యుడైన వాడు తినకూడదు అంటే రక్షణ లేనివారు, సున్నతి లేనివారు తినకూడదు. ఒక పిల్ల అడిగిందంట, అమ్మ మనం ఎందుకు తింటలేదు రొట్టె ద్రాక్షరసం అడిగింది. అమ్మ మనం ఇంకా రక్షణ పొందలేదు అందుకని తినకూడదు అని చెప్పి. ఆ రక్షణ అంటే ఏంటో పిల్లకి తెలియదు, చిన్నపిల్లలకి తెలియదు, పెద్ద అయినా కూడా తెలియదు చాలామందికి రక్షణ అంటే ఏంటో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, అన్యుడు అంటే సున్నతి పొందకుండా ఉన్నవాడు ఎవడు కూడా దీన్ని తినకూడదు. కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినచ్చు. అంటే అన్యులు కొనబడి తర్వాత ఎవరు, ఈ 12 గోత్రాల వాళ్ళు, ఒక అన్యుడు వేరే దేశస్థుడు కొనబడి, డబ్బుతో కొనబడి వాడు కనుక సున్నతి పొందితే అంటే రక్షణ పొందినట్టే. ఇక్కడ మీరంతా అన్యులు, మీరంతా రక్షణ పొందారు, మీరు తినొచ్చు. ఎవరైతే అన్యుడైతే ఉంటాడో వాడు కొనబడిన వాడైతే, రెండోది సున్నతి పొందితే వాడు తినవచ్చు. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మా ఇంటికి వచ్చారండి ఎవరో, వాళ్ళకి ఇస్తారా? ఇయ్యం. వేరే ఊరి నుంచి వచ్చారండి, రక్షణ లేదు, ఇస్తారా? ఇయ్యం. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినాలి. అంటే ఒక సంఘం, ఒక సంఘం, మా ఇంట్లో ఇవ్వండి, సాయంకాలం మా ఇంట్లో ఇవ్వండి, మధ్యాహ్నం మా ఇంట్లో ఇవ్వండి, కుదరదు. అందరూ ఒక ఇంటిలోనే ఇది తినవలెను. దాని మాంసములో కొంచెమైన ఇంటిలో నుండి బయటికి తీసుకోకూడదు. అంటే ఇక్కడ రొట్టె మిగిలిపోయింది అనుకోండి, దీన్ని బయటికి వెళ్ళి తింటాం అనకూడదు, ఇక్కడే తినేసేయాలి. మిగిలింది కదా, ద్రాక్షరసం మిగిలింది కదా, మేము బయటికి పోయి తాగుతాం, మేము బయటికి పోయి తింటామండి అనకూడదు. ఆ రోజుల్లో ఏం చెప్పాను, మాంసం పెట్టేవాడు. ఏమండి, కొంచెమైనను ఇంట్లో నుండి బయటికి తీసుకుని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు, ఇరిచి తినకూడదు. ఆ ఎముకలతో పాటుగా కండ ఉంటుంది, ఆ కండతో పాటు వండుతారు. ఇక దీన్ని ఇరిచే పనిలే, ఆ కండకు పట్టిన, ఆ ఎముకకు పట్టిన కండను తింటారు అంతే, ఎముకలు ఎరవకూడదు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇశ్రాయేలు సర్వ సమాజము ఈ పండుగను ఆచరించాలి. ఇశ్రాయేల్లో పుట్టిన ప్రతి ఒక్కడు చేయాలి, ప్రతి ఒక్కడు చేయాలి. నువ్వు దేవుని బిడ్డవైతే ప్రతి ఒక్కడు చేయాలి. ఇది బలారాధన. ఏమండి, రక్షణ పొందాం కానీ బలారాధనకి వెళ్ళటం లేదండి, వెళ్ళకపోతే నీకు నష్టం, కష్టం, బాధ. కొట్టేయమన్నాడు దేవుడు, సమాజంలో నుంచి కొట్టేయండి వాళ్ళని అన్నాడు. చూడండి, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు రక్షణ పొందాలి, ప్రతి మగవాడు సున్నతి పొందాలి, ఆడవాళ్ళకి లేదు. ఏమండి, అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తరువాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరించాలి. ఎప్పుడైతే సున్నతి పొందారో, అంటే ఎప్పుడైతే రక్షణ పొందారో మీ ఇంటి వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క బలారాధనలో పాల్గొనాలి అని చెప్తున్నాడు. ప్రతివాడు దానిని ఆచరించాలి. అట్టివాడు
మీ దేశంలో పుట్టిన వానితో సమానుడవుతాడు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. అంటే రక్షణ లేనివారు తినకూడదు. 100 మంది రావచ్చు, 50 మందే బలాలను తీసుకోవచ్చు, 50 మంది తీసుకోరు, అంటే వాళ్ళకి రక్షణ లేదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీనిని గురించి ఒకటే విధి. ఎవరికైనా ఒకటే ఈ కట్టడి, ఇద్దరికి ఒకటే. ఇశ్రాయేలులందరూ అలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలులను వారి వారి సమాజముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించారు. ఎప్పుడు తిన్నారండి? విమోచన, దాస్యపు శృంఖలాల నుండి విమోచన, పాపముల నుండి బయటికి స్వతంత్రులు. వారి దేశానికి వెళ్ళబోతున్నారు, వాళ్ళ దేవుని ఆరాధిస్తున్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు లేదు ఇది, నువ్వు అన్యులుగా ఉన్నప్పుడు లేదు ఇది. వారికి విమోచన వచ్చిన తర్వాత, పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, పాపము ఉండే దేశంలో ఉండకుండా ఉన్నప్పుడు. కానీ మన ఇంట్లో ఒక పక్కన విగ్రహారాధన చేసేవాళ్ళు ఉంటారు, ఒక ఆమె చర్చికి వచ్చాము. పాపం ఎక్కడికి పోదు, పాపం అక్కడే ఉంటుంది, వాళ్ళతోనే ఉంటాం. కానీ వీళ్ళు పాపపు దేశం నుండి బయటకు వచ్చారు. ఇక పాపం చేయకుండా ఉండటానికి వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ యొక్క క్రమాన్ని చేయండి అని కట్టడి అన్నాడు. ఇది కట్టడి, ఇది చేయాలి మీరు, ఇది విధి, తప్పనిసరిగా చేయాలి. ఎవరు? సున్నత పొందిన ప్రతివాడు. కానీ రక్షణ పొందిన ప్రతివాడు ఎందుకు రావట్లా బల్లారాధనకి? లెక్కలే. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం అందరికీ తెలిసిన మాటే. దేవుని ప్రేమలో యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదువుతాను, 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమయ్యేందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరిచి. ఎప్పుడు ఈ రక్తం నీకు పవిత్రత ఇస్తుంది? నీ ఇష్టం వచ్చి టయానికి వచ్చి తింటేనా? నీ ఇష్టం వచ్చినట్టుగా మందిరానికి వచ్చి బలలో పాల్గొంటేనా? కాదు. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అన్యోన్య సహవాసులు ఏం చేస్తారు? నేను ఫ్రెండ్షిప్ చేశాను ఫ్రెండ్స్తో, నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరతా, 2 బజార్లు అవతలాడు ఇల్లు. ఏం చేస్తావు? ఇంటి దగ్గరికి వెళ్ళి, రారా వెళ్దాం అనుకున్నాం కదా, ఫోన్లు లేవు ఆ రోజుల్లో, రారా అని పిలుస్తాం. ఇంటికి వెళ్ళి పిలిస్తే వస్తారా, ఒక 5 నిమిషాలు ఆగు, డ్రెస్ వేసుకొని వస్తాను, అమ్మకి చెప్పి వస్తాను అని వస్తారు. ఏ సహవాసం ఇది? నాకు వాడికి అన్యోన్య సహవాసం ఉంది. కాబట్టి ఏం చేస్తాం? నాతో పాటు వాడు నడుస్తాడు, వాడితో పాటు నేను నడుస్తాను. మా ఇద్దరి మధ్య అన్యోన్య సహవాసం ఉంది. కానీ నీకు ఎవరితో సహవాసం లేదు. రక్షణ పొందిన వాళ్ళు మీ ఇంట్లో ఉన్నా నీకు అన్యోన్య సహవాసం లేదు. అర్థమవుతుందా? రక్షణ పొందిన వారు నీ ఇంట్లో ఉన్నా మీకేం లేదు, అన్యోన్య సహవాసం లేదు. కలిసి రారు. ఎంత గొప్ప రక్షణో, ఎంత గొప్ప ప్రేమో, ఎంత గొప్ప స్నేహమో, ఎంత గొప్ప దేవుణ్ణి అనుసరిస్తున్నామని చెప్పుకునే గుణమో. అన్నీ తప్పుడు గుణాలే, పైకి మాత్రమే ఏసయ్యా ఏసయ్య, లోపలంతా కుళ్ళే. మేము ఎవరో ఏం చేస్తే ఆయనకి ఎందుకంట దేవుడు చెప్తున్నాడు. ఎవరు? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పైకి. ఎప్పుడంట? దేవుడితో అన్యోన్య సహవాసం. లోకంలో ఉన్న వాళ్ళతో కాదు. నీ భర్త, నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, నీ బాబాయ్, మీ మామ, వీళ్ళతో కాదు. దేవుడితో ఉంటేనే ఆయన రక్తము
పాపాలు కడుగుద్ది. నువ్వు వచ్చావు, దేవుడితో సహవాసం లేదు, సరదాగా వచ్చావు, కాసేపు కూర్చున్నావు, బలారాధన ఇచ్చారు, తీసుకున్నావు, వెళ్ళిపోయావు, పాపాలు కడగబడవు. పాపాలు కడగబడవు. ఎవరిని ప్రేమిస్తే, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. ఓ జడ్జి గారు ఒకడిని పట్టుకొచ్చారు పోలీసులు, బోన్లో పెట్టారు. ఏమిరా ఇది చేసావంట కదా, ఎందుకు చేసావురా అడిగారు. చెప్పాడు. సరే నీ పరిస్థితి నాకు అర్థమైందిరా, నువ్వు ఎందుకు చేసావు చెప్పావు, ఇక నుండి చేయకుండా ఉంటావా? ఏమనాలి, బోర్లా ఉన్నాడు. ఇక నుండి చేయకుండా ఉంటావా అన్నాడు. ఏమంటాడు చెప్పండి. చేయకుండా ఉంటే శిక్ష తగ్గుద్ది, అర్థమవుతుందా? లేదండి మళ్ళా నాకు కష్టం వస్తే నేను చేస్తానండి అన్నాడు అనుకో, శిక్ష తగ్గుద్దా? మరి ఇక్కడికి వచ్చావు, పాపాలన్నీ ఒప్పుకుంటానండి అని వచ్చావు, మళ్ళా చేస్తానండి నేను అంటే దేవుడు ఒప్పుకుంటాడా? కానీ చేస్తావుగా. మళ్ళా అనిల్ యొక్క గుళ్ళకెళ్తావు, పూజ చేస్తావు, దండం పెడతావు, బొట్లు పెట్టుకుంటావు. మరి పాపం వదిలేయని చెప్పావుగా, మళ్ళీ అనిల్తోనే తిరుగుతావు, అనిల్ని పెళ్ళిళ్ళకి వెళ్తావు, అనిల్ పెట్టింది తింటావు, ఖుషి ఖుషిగా నవ్వుకుంటూ వస్తావు, బాయ్ బాయ్ అంటావు, అక్క అక్క అంటావు. మరి పాపం మళ్ళీ చేస్తున్నావుగా. ఇప్పుడు నీ పాపాలు కడగబడతాయా? ఇప్పుడు వాడు నాకు కష్టం వస్తే మళ్ళా చేస్తానండి అన్నాడు, బోన్లో ఉన్నాడు. నువ్వు చేయకుండా ఉంటే శిక్ష తగ్గిస్తానంటున్నాడు జడ్జి. వాడు ఇంకో మాట కూడా అన్నాడు, ఏమో సార్ మళ్ళా జైలు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా పాపం చేస్తారేమో అన్నాడు. మాటి మాటికి చేస్తూ ఉంటే, పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే, జైలుకి వెళ్తూ ఉంటే, కోర్టుకి వెళ్తూ ఉంటే ఏం ముద్ర పడుద్ది? ఏం ముద్ర పడుద్ది ఆ మనిషి మీద? మంచివాడని పడుద్దా? పడదుగా. అలా నువ్వు కూడా మల్లారాధనకు వచ్చి మళ్ళా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే దేవుడు నీ మీద ఏం ముద్ర వేస్తాడు? మంచి విశ్వాసి అని ముద్ర వేస్తాడా? నీ పాపాలు నేను కడిగేస్తాను అంటాడా? ఒక పిల్లాడికి ట్యూషన్ చెప్తున్నారు, ఒక లెక్క చేయటం ఎలాగో మాస్టర్ చెప్పాడు, రాయిరా అన్నాడు. చెప్పాడు, ఇలా రాయి ఆన్సర్ వస్తుంది అని విషయం చెప్పాడు. పుస్తకం తీసుకెళ్ళాడు, మళ్ళా తప్పే రాసుకొచ్చాడు. ఇది రెండోసారి మళ్ళా చెప్పాడు, నానా ఇగో ఈ స్టెప్ తప్పు రాసావు, ఈ స్టెప్లో ఇలాగ రాయాలి అని అండర్లైన్ చేసి వెళ్ళే ఏది వాడు రాసిన తప్పు పుస్తకంలో ఇచ్చాడు. మళ్ళా రాశాడు, మళ్ళా ఆన్సర్ రాలే, మళ్ళా తప్పు రాశాడు. ఏమిరా నీకు చూపించా కదా, అండర్లైన్ కూడా చేసి ఇచ్చా కదా, ఏం మాయరోగంరా? మీకు వాక్యం చూపిస్తున్నా కదా, చదివిస్తున్నా కదా, ఏం మాయరోగం? మళ్ళా పాపమే చేస్తావు? అలవాటండి, పాపం అలవాటు అయిపోయింది మాకు. వాక్యం గుర్తురాదు, పాపం చేయకూడదు అనే వాక్యం గుర్తురాదు, మళ్ళా అదే పాపం చేస్తాడు. వాడు మళ్ళా అదే తప్పు రాశాడు. మళ్ళా వచ్చాడు మాస్టర్ గారికి కోపం వచ్చి ఆ 4 పేజీలు చీచేసి, పోరా పో, నీకు నేను ట్యూషన్ చెప్పను పోరా, 4 సార్లు చెప్పినా నువ్వు రాయలేకపోయావు, ఎందుకురా, ఏమర్థం అవుతుందిరా నీకు అని కోప్పడి ఆ పేజీలు చించేసాడు. వాడు అంటున్నాడు, పేజీలు ఎందుకు చించారు అని అడిగాడు. అరే బుద్ధి లేనాడా, ఆ 4 పేజీలు మీ అమ్మోళ్ళు కనుక మీ నాన్నోళ్ళు కనుక చూస్తే మీ మాస్టర్ ఏం చెప్పారంటారా నన్ను, మీ మాస్టర్ ఏం చెప్పాడు అంటారు. అందుకని వాళ్ళు అనకుండా ఉండటం కోసం ఈ పేజీని దించేసి, ఇప్పుడు చూశారనుకో దాంట్లో నువ్వు లెక్క చేసినట్టు కనపడదు.
ఆలోచించి. సేవకుడు ఒకవేళ సంఘంలో మెచ్చుకున్నా దేవుడు మెచ్చుకుంటాడా నిన్ను? మెచ్చుకోడు. ఒకవేళ ఈ మాస్టరే వాడు తప్పు రాసినా భేష్ బాగానే రాసేవలే అని రైట్ కొట్టి పంపించేయడు. ఆ పిల్లడు ఎంత హ్యాపీగా ఉంటాడు చెప్పండి. అంటే పాపం చేసినా తప్పు చేసినా రైట్ కొడితే సంతోషం. అంటే నువ్వు ఏ పాపం చేసినా ఎలాంటి తప్పు చేసినా మందిరానికి వస్తే ఎవరికి సంతోషం? నాకా? సంతోషపడితే మీరు సంతోషపడతారు. కానీ మాస్టర్కి తెలుసు వాడు తప్పు రాశాడు. ట్యూషన్ డబ్బులు పోతాయని, పిల్లలు తగ్గిపోతారని రైట్ కొట్టాడు. ఇదే క్వశ్చన్ పరీక్షలో వచ్చింది. ఇప్పుడు ఏదైతే తప్పు రాస్తే మాస్టర్ రైట్ కొట్టాడో సేమ్ అదే మళ్ళీ రాశాడు అక్కడ. ఇప్పుడు ఆ ఇన్విజిలేటర్ రైట్ కొడతాడా? ఆయనే న్యాయాధిపతి అయిన యేసు. ఇక్కడ పాస్టర్ ఒప్పుకొని నిన్ను పంపించిన న్యాయాధిపతి నిన్ను ఊరుకోడు. ఎట్లా వచ్చారు వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. అయ్యా ఆ పాస్టర్ గారు పాపం చేసిన బాప్తిజం ఇచ్చాడు, పాపం చేసిన బలారాధన ఇచ్చాడు, పాపం చేసిన సంఘానికి వచ్చి ఏం గద్దించడు, డబ్బులు వస్తున్నాయని నడిపించాడు. అయ్యా పాస్టర్కి తీర్పు ఉంటుంది, నీకు తీర్పు ఉంటుంది. గుర్తుపెట్టు. దేవుడి వైపు చూడు. ఎవరు తినచ్చు, ఎవరు తినకూడదు, రక్తం పాపాన్ని కడుగుద్దా కడగదా అనే ఆలోచన ఈ వాక్యాల ద్వారా నీకు వచ్చాయనుకుంటున్నాను. దేవుడి వైపు చూసి సరిగా నడిచి అన్యుల సహవాసం మానేసి, అన్యుల పద్ధతులు మానేసి, అన్యుల క్రియలు మానేసి రియల్ దేవుడి వైపు తిరిగితే నీకు పాపాలు కడగబడతాయి, నీకు రక్షణ అనేది వస్తుంది. పరలోక రాజ్యంలో క్వశ్చనింగ్ ఉండదు. ఇంకా అలాంటి స్థితి నీకు కావాలనుకుంటే మోకరించు, ప్రార్థించు.